హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా కిచెన్ రెసిపీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఒక వంటింటి చిట్కా చెప్పుకోవాలి కదా. ఇప్పుడు వెదర్ కూల్గా ఉంది, మన ఇంట్లో కూడా డ్రైగా ఉండాలి. ఎప్పటికప్పుడు కొంచెం నెమ్మగా అలా ఉండి మ్యాట్స్ అలా తడిగా ఉంటాయి, కిచెన్లో కూడా తడిగా ఉంటుంది. తడిగా ఉన్నప్పుడు మనకి ఈగలు వచ్చేస్తూ ఉంటాయి కదా. ఈగలు బాగా ఇరిటేట్ చేస్తుంది నిజంగా. అయితే ఈగలు మనం పోగొట్టుకోవాలి అంటే దాసిన చెక్క ఉంటుంది కదండి, దాసిన చెక్కని ఈగలు ఉన్న ప్రదేశంలో మీరు పెట్టండి. ఈగలకి దాసిన చెక్క అస్సలు పడదు. ఇదైతే సక్సెస్ అవుతుంది. మీరైతే ఈ టిప్ని తప్పకుండా పాటించండి. నేనైతే ఈ వీడియోలో జిలేబీ చేశాను. ఇక చూడండి, మా ఇంట్లో జిలేబీ ఎప్పటి నుంచో నేను చేసుకోవాలని అనుకుంటున్నాను. మా ఇంట్లో అసలు జిలేబీ అవసరం లేదు. ఇప్పుడు జలుబులు దగ్గర వస్తుంటే నువ్వు జిలేబీ చేసుకుంటా కూర్చుంటావా అని అన్నారు. అయినా సరే నేను వినలేదు, ఎందుకంటే మనం వినాం కదా జనరల్గానే. సో నేను జిలేబీ చేస్తే చూడండి, షేప్ లేకుండా, అంటే ఫస్ట్ టైం చేశాను నేను జిలేబీ. ఆయిల్ ఏమన్నా కాగిపోయింది. జిలేబీ వేసేటప్పుడు ఆయిల్ కాకూడదు కదా, ఎక్కువ లైట్గానే ఉండాలి. సో ఆయిల్ కాగినప్పుడు ఇలా వేస్తే అసలు షేపే ఉండదు. సో ఇదండి, నేను వద్దు అన్నా కూడా వినకుండా చేసినందుకు ఇది నాకు ఒక పనిష్మెంట్ అనమాట. సో ఇదైతే నేను కూడా షేర్ చేస్తున్నాను మీతో. నా జిలేబీలు ఎలా వచ్చాయో మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం జిలేబీ చేసుకోబోతున్నాం. వేడి వేడిగా చాలా టేస్టీగా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఈ జిలేబీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టం కదండి. స్వీట్ షాప్లో దొరికే ఇలాంటి జిలేబీని మనం ఇంట్లోనే 10 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ 1 కిలో మైదా పిండి తీసుకున్నానండి. అలాగే 1 కిలో బెల్లాన్ని కూడా తీసుకున్నాను. నేను ఇక్కడ షుగర్ యూజ్ చేయలేదండి. బెల్లం అయితే కొంచెం మనకి జలుబులు కూడా ఉండవు. షుగర్ కంటే బెల్లం బాగుంటుంది. బెల్లం తీసుకున్నాను. అలాగే ఒక 1/2 కప్ పుల్లటి పెరుగు తీసుకున్నానండి. ఇక కలర్ ఫుడ్ కూడా తీసుకున్నాను, ఆరెంజ్ కలర్ ఫుడ్. మీ దగ్గర అలాగే సాల్ట్ తీసుకున్నానండి. ఎందుకంటే స్వీట్ వేసేటప్పుడు ఏ స్వీట్ అయినా సరే మనం కొద్దిగా చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకుంటే మనకు కొద్దిగా బాగుంటుంది టేస్ట్. అలాగే సోడా ఉప్పును కూడా తీసుకున్నాను, ఒక 1/2 టీ స్పూన్. మీ దగ్గర సోడా ఉప్పు లేకపోయినా పర్లేదు, ఈనో తీసుకొని సోడాకి బదులు. అలాగే బియ్యపిండి ఒక 1/2 కప్ తీసుకున్నానండి. బియ్యపిండి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి జిలేబీ అనేది 2-3 డేస్ అయినా మనకి క్రిస్పీగా వచ్చేస్తాయి అనమాట, మెత్తబడబోవు. నేను ఒక బౌల్ తీసుకున్నానండి పిండిని కలుపుకోవడానికి. మైదా వేసుకున్నాను. అలాగే 1/4 కిలో మైదా తీసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే పుల్లటి పెరుగు తీసుకోండి. నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే బేకింగ్ సోడా అండి, ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ అండి, చిటికెడు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. మనకి స్వీట్ ఉంటుంది కదండి, సో స్వీట్లో వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఫుడ్ కలర్, నేను ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకున్నానండి, ఒక చిటికెడు వేసుకోండి. ఇది కూడా ఇవన్నీ కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. జారైపోయిందని మళ్ళీ పిండి కలుపుకుంటే మాత్రం జిలేబీలు రావు. సో అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మన పిండిని కలుపుకోవాలి. దోశ పిండి కంటే కూడా కొద్దిగా జారుగా ఉండాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి జిలేబీలు. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బెల్లం పాకం పట్టుకోవాలి కదండి. నేను ఇట్లా మందంగా ఉన్న ఒక గిన్నెని పెట్టుకున్నాను. అలాగే బెల్లం కూడా వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక 1/2 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను.
ఇప్పుడైతే బెల్లం కరిగించుకోవాలి మనం. పాకం కాదండి, జస్ట్ ఇట్లా అంటుకుంటే తీగ పాకం వస్తే సరిపోతుంది. బెల్లం మొత్తం కరిగించుకోవాలండి ఫ్రెండ్స్. బెల్లం చూడండి కరిగిపోయింది. ఇప్పుడు మనం లైట్గా ఇట్లా అంటుకుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇట్లా అతుక్కుంటే సరిపోతుంది మనకి. పాకం రెడీ అయిపోయినట్టే. పాకము చిక్కబడకుండా మనకు కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలానే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నానండి జిలేబీ వేసుకోవడానికి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం జిలేబీ పిండి చూడండి ప్రిపేర్ అయిపోయింది కదండి. నేను ఇక్కడ జిలేబీలు వేసుకోవడానికి టమాటా సాస్ బాటిల్ తీసుకున్నానండి. చూడండి పిండి ఈ విధంగా ఉండాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జిలేబీలు వేసుకుంటున్నాం కదండి. ఫస్ట్ సారి వేసే వాళ్ళైతే ఎక్కువ వేసుకోకండి, 1, 2, 3 అలా వేసుకోండి. ఫ్రెండ్స్ లైట్గా వేడెక్కితే సరిపోతుందండి. మనం జిలేబీ వేసేటప్పుడు స్టార్టింగ్ ఎక్కడైతే వేస్తామో ఎండింగ్ కూడా మనం అక్కడే ఇవ్వాలి. కొత్తగా వేసే వాళ్ళు మాత్రం 1, 2, 3 వేసుకోవాలండి. గ్రీన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోవద్దు. అప్పుడు మనకి జిలేబీలు చక్కగా వచ్చేస్తాయి. ఫ్రై ఇవ్వండి, గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు అయితే మనం పాకంలో వేసేసుకున్నాం. మనకి గోరువెచ్చగానే ఉండాలండి, చల్లారిపోకూడదు. పాకం కొంచెం పీల్చుకోవాలండి. ఒక 1 మినిట్ అలా ఉంచేసి తీసేసుకున్నాం జిలేబీ. ఇప్పుడైతే మనం వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. మిగతా ఉన్న జిలేబీలు కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. చాలా బాగున్నాయి, బెల్లంతో చేసాం కదండి, చాలా బాగా వచ్చాయి. ఫ్రెండ్స్ చూడండి, నేను ఆయిల్ కాయిన తర్వాత చేసినవి ఒకలాగా వచ్చాయి, ఆయిల్ కొద్దిగా చల్లగా అయిన తర్వాత చేసినవి కొంచెం బెటర్ అయ్యాయి దానికన్నా. సో ఇప్పుడు ఫస్ట్ టైం చేశాను కాబట్టి కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఫ్రెండ్స్ మీరు కూడా అలా టిప్ను పాటిస్తూ మీరు కూడా చేసేసుకోండి. సో ఇది ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.